శ్రీ లలితా సహస్రనామ విపుల వ్యాఖ్యానం 16వ నామం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. చంద్రుని వంటి అందమైన ముఖమునందు చంద్రునిలోని మచ్చవలే కస్తూరి బొట్టును దాల్చినది అని అర్థము. వేద కాలము నుండి భారతీయ సాంప్రదాయమున పాల భాగమున కస్తూరి బొట్టును అలంకరించుకొనుట కలదు. చాక్షుష మన్వత్తరమున మానవులందరికీ మూడవ కన్ను కూడా పనిచేయుచుండేటిది. కాలక్రమమున కామం పెరుగుటచే కాంతులీను దేహముల మరుగుపడి స్థూల దేహములేర్పడుచు మూడవ కన్నును కప్పివేయుట జరిగినది. మూడవ కన్ను ఆజ్ఞాకేంద్రము. దైవము యొక్క ఆజ్ఞ లేక సంకల్పము జీవునకు తెలియ స్థానము. మానవుల కచ్చున్నత ప్రజాస్థానము. ఈ స్థానమును స్పృశించుచు కస్తూరితో అలంకరించుకొనుచు అచటి ప్రజ్ఞను మేల్కొంచుచున్నట్లు చేయు విధానమొకటి ఉండేడిది. దానికి సంబంధించిన క్రతువును ప్రతిదినము స్నానమాచరించిన పిదప స్త్రీలు పురుషులు కూడా నిర్వర్తించుకొనుచుండిరి. దైవాజ్ఞ తన యందు భాసింపదానిని దినమంతయు అనుసరించుటకు ఉద్యుక్తులు అగుటచే ఈ క్రతువు కాలక్రమమున అంతర్హితమైన అర్థము మరుగై అలంకారప్రాయముగా మిగిలినది. అటుపై మ్లేచ్చుల సంపర్కమున భారతీయ పురుషులి సాంప్రదాయమును వదిలారు. ఉత్తర భారతమున స్త్రీలు కూడా వదిలినారు. శ్రీ విద్యా ఉపాసకులు నేటికిని ఈ సాంప్రదాయమును అనుసరించుచూ ఉందురు. ఇతరులు వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి అనుసరించుచూ ఉందురు. అమ్మవారి ముఖమును గల కస్తూరి బొట్టు మన యందలి ఆజ్ఞయను ప్రజ్ఞను గుర్తు చేయునదిగా గోచరించును. చంద్రబింబమందలి మచ్చతో పాల భాగమందలి బొట్టును పోల్చుటలో కూడా అంతర్ధానం ఇమిడి ఉన్నది. మృగనాభి అనగా చంచలమగు బిందుస్థానము. బిందుస్థానము అంతర్యామి ప్రజ్ఞకు అహంకార ప్రజ్ఞకు నడుమ ముఖద్వారము. అంతర్యామి ప్రజ్ఞ బిందువాధారముగా ప్రత్యగాత్మ లేక అహంకార ప్రజ్ఞయందు భాషించును. కాని అహంకార ప్రజ్ఞను మాయ ఆవరించినప్పుడు ఈ బిందువు మాయమగును. అనగా అంతర్యామి ప్రజ్ఞ నుండి వేర్పాటు కలుగును. అహంకార ప్రజ్ఞ స్మరించినప్పుడే అంతర్యామి ప్రజ్ఞ సాన్నిధ్యము నిచ్చును. స్మరింపినప్పుడు మాటుగా నుండును. అందువలన ఈ బిందువును చంచలాత్మకమగు మృగముతో అంటే లేడితో పోల్చిరి. చంద్రుని యందలి మచ్చను కూడా అంతర్యామి ప్రజ్ఞకు అనగా మొత్తం వెలుగునకు బింబాకారముగా ఏర్పడిన వెలుగునకు అనుసంధానము నేర్పరుచు బిందువుగా భావించవలెను. పూర్ణ చంద్రుని యందలి మచ్చ ఈ కాంతి నాది కాదు, నా నుండి వెలువడుచున్నది అని తెలుపుచున్నది. అటులనే అమ్మవారి ముఖమందలి కాంతి పరతత్వము యొక్క ప్రతిబింబమే అని తెలుపుచున్నది. పాల భాగమున తిలకమును దిద్దుకొను వ్యక్తి కూడా అంతర్యామి ప్రజ్ఞయే తన నుండి భాషించుచున్నదన్న భావన చేయవలెను. ఈ బొట్టు దివ్య సంకల్పములకు ద్వారమై వ్యక్తులను నడిపించగలదని మూలభావము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.